Hello everyone, welcome back to Cerebrals. In India, government has officially begun the massive national-wide operation Census 2026. ఇప్పుడు జరగబోయే ఈ సెన్సస్ 2026 మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయబోతోంది. It is not just counting of people, but mapping the future of India. Now, in this video, we will see what actually Census 2026 mean and how it is going to impact our future. First and foremost, what is Census అంటే మన దేశంలో పర్టికులర్గా ఒక ఏరియాలో నివసించే వారందరి ఎకనామిక్ అండ్ సోషల్ డేటా కలెక్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసే ప్రక్రియని సెన్సస్ అంటారు. మన దేశంలో జనగణన 10 ఏళ్లకోసారి జరుగుతుంది. ఫస్ట్ టైం బ్రిటిష్ టైంలోనే జరిగింది. మన దేశంలో చివరిసారిగా 2011లో ఫుల్ ఫ్లెజ్డ్ జనగణన జరిగింది. 2021లో ఈ జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ వల్ల డిలే అయింది. అది ఇప్పుడు జరుగుతుంది. మన దేశంలో ఈ జనగణన 2 ఫేజెస్లో జరగబోతుంది. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ జరుగుతుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ఎవ్రీ బిల్డింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్డ్ అనేది నమోదు చేస్తారు. అంటే అది రెసిడెన్షియలా లేదా కమర్షియలా అని ఎన్యూమరేట్ చేస్తారు. వాటి ఎమ్యూనిటీస్ గురించిన వివరాలు కూడా నమోదు చేస్తారు. ప్రక్రియ మన దేశంలో ఇప్పటికే మొదలైంది. అండ్ సెకండ్ ఫేజ్లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు. అంటే అప్పుడు ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలని నమోదు చేసుకుంటారు. లైక్ ఎడ్యుకేషన్, మ్యారిటల్ స్టేటస్ లాంటివి. సెకండ్ ఫేజ్ మన దేశంలో ఫిబ్రవరి 2027లో మొదలు కాబోతోంది. ఎవ్రీవన్ ఆఫన్ థింక్ అసలు గవర్నమెంట్కి మన పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అని. రియాలిటీ ఏంటంటే ఈ సెన్సస్ డేటాని ఉపయోగించే గవర్నమెంట్ అన్ని ప్లాన్స్ చేస్తోంది. జనాభా ప్రకారం స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీటికి రోడ్డు సదుపాయాలు కావాలో అని చూస్తారు. గవర్నమెంట్ అందించే స్కీమ్స్కి ఎవరు నిజమైన అర్హులో తేలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఏరియాలో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వారికి తగ్గట్టు స్కూల్స్ నిర్మిస్తారు. ఈసారి జరగబోయే జనగణనలో కొన్ని బిగ్ చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం డిజిటల్ సెన్సస్ చేస్తున్నారు. అంటే మొబైల్ యాప్లో డిజిటల్గా మన డేటాని ఎంట్రీ చేస్తారు. అవకాశం కల్పించారు. ఎవరికి వారే తమ వివరాలని నమోదు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ sc.census.gov.inలో తమ వివరాలని నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్ మార్నింగ్ 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కి అవకాశం కల్పించారు. ఇప్పుడు సేకరించే ఈ డేటా 10 ఏళ్ల పాటు మన దేశ అభివృద్ధికి పునాది అవుతుంది. ఈ డేటా ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పెన్షన్స్, రేషన్ లాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సెన్సస్ ప్రక్రియ సాఫీగా సాగడానికి కొన్ని లాస్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి చూద్దాం. సెన్సస్లో 1948 ప్రకారం ఎన్యూమరేటర్కి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్యూమరేటర్ అంటే మన వివరాలు నమోదు చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి. వారికి నిజాయితీగా సరైన సమాధానాలు ఇవ్వాలి. లేదంటే వారికి ఎలాంటి తప్పుడు సమాచారం అందించినా వారు శిక్షార్హులు. సెన్సస్లో సెక్షన్ 15 ప్రకారం మన డేటా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. డేటాని పోలీసులు కానీ కోర్టులు కానీ సాక్ష్యాలుగా పరిగణించలేరు. మనం ఇచ్చిన డేటా అంతా డిజిటల్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. దీన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. డేటాని ఉపయోగించి ఎవరు ఎవరిని ఇబ్బందులకి గురి చేయకూడదు. గవర్నమెంట్ కూడా దీన్ని స్టాట్స్గానే ఉపయోగిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ వచ్చిన ఎన్యూమరేటర్కి సహకరించాలి. నేను చెప్పను అని అనడానికి వీల్లేదు. అలా వివరాలు నమోదు చేసుకోవడానికి నిరాకరించిన వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సెన్సస్ గవర్నమెంట్ అసెస్మెంట్ కోసం మాత్రమే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సెన్సస్ని బేస్ చేసుకొని రాబోయే 10 ఏళ్ల పాటు నిర్ణయం జరుగుతుంది. ఇది మన ఇండియా ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. సరిగా సెన్సస్ అనేది జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశ స్థితిని మార్చే ఒక ముఖ్యమైన ఘట్టం. ఇచ్చే సమాచారం మీదే మన ఊరి డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్యూమరేటర్లకి సహకరించాలి. మన సమాచారం
అత్యంత గోప్యంగా ఉంటుంది. నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి పల్స్. బాయ్.